హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మన దగ్గరికి హోండా యాక్టివా బైక్ అయితే తీసుకుని వచ్చారు, BS6 బైక్. ఈ బైక్ 1 కిలోమీటర్ అలా వెళ్ళి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది అని చెప్పారు. అందుకని మనం ఓబిడి కేబుల్ పెట్టి అయితే చెక్ చేస్తున్నాం. ఇక్కడ మీరైతే కోడ్ అయితే గమనించండి, P0443. ఇంకొక కోడ్ వచ్చేసి P0511 కోడ్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్లో చెక్ చేసినప్పుడు 3 కోడ్లు అయితే చూపించింది. మనం క్లియర్ చేసిన తర్వాత ఒకటైతే పోయింది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైతే కోడ్ చూపించిందో దానికి సంబంధించిన సెన్సార్ ఇది. దీని పేరు అయితే ఇంగ్లీష్లో చాలా లాంగ్ అయితే ఉంది. సింపుల్గా నేను తెలుగులో మీకు అర్థమయ్యేలాగా అయితే చూపిస్తాను. ఇంకొక సెన్సార్ వచ్చేసి ఐడిల్ సెన్సార్. 2 సెన్సార్లు అయితే చూపిస్తుంది కదా, 3 చూపించిందని చెప్పాను కదా. 3 సెన్సార్లు అయితే నేను లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. 3 ఇప్పుడు క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సెన్సార్ గురించి మీకు అర్థమయ్యేలా అయితే చూపిస్తాను. మనకి ఏదైతే పెట్రోల్ ట్యాంకులో అయితే ఉంటుందో ఆ పెట్రోల్ అనేది కంపల్సరీగా ఆవిరైతే అవుతుంది. అలా ఆవిరయ్యి మనకి గాలిలో అంటే వాతావరణంలోకి కలవకుండా ఈ సెన్సార్ వచ్చేసి మనకి ఆపుతుంది. డైరెక్ట్గా వాతావరణంలోకి వెళ్తే వాతావరణం పాడవుతుంది అనే ఉద్దేశంతో, అలాగే ఫ్యూల్ అనేది వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సెన్సార్ని అయితే కనిపెట్టడం అయితే జరుగుతుంది. ఈ సెన్సార్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ ఫ్యూల్ అనేది వేస్ట్ కాకోకుండా అది వాతావరణంలో కలవకుండా డైరెక్ట్గా మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళడం. మనకి ఆవిరైన పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఒక బాక్స్ అయితే ఉంటుంది, నా చేతిలో ఉంటుంది కదా, ఈ బాక్స్ లేకైతే వెళ్తుంది. ఈ బాక్స్లోంచి మనకి ఇంజన్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇంజన్లోకి అయితే వెళ్తూ ఉంది. ఈ బాక్స్ మనకి డస్ట్ పట్టి ఫుల్ ఉన్నా కూడా మనకి అది అనేది సరిగా వర్క్ జరగదు. నేను ఇక్కడ ఎయిర్ కొడుతూ ఉంటే మీరైతే చూడండి, లోపల నుంచి డస్ట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ మనకి స్టార్టింగ్ చూపించిన సెన్సార్ వచ్చేసి 3 హోల్స్ ఏదైతే ఉందో ఆ సెన్సార్, దానికి సంబంధించిన పైప్స్, హోల్స్, ఆ పెట్రోల్ ఆవిరి దీని నుంచి అయితే మనకి ఇంజన్ లేకైతే కలుస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి బ్లాక్ అయ్యి అయితే ఉండకూడదు. సెకండ్ సెన్సార్ వచ్చేసి ఐడిల్ సెన్సార్. కాబట్టి మనం థ్రోటల్ బాడీ, ఫ్యూల్ ఇంజెక్టర్ అంతా సెట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అందులో కార్బన్ ఉంటుంది అనే ఉద్దేశంతో టోటల్గా ఈ థ్రోటల్ బాడీ మొత్తం అయితే నేను బయటకు అయితే ఓపెన్ చేశాను. మీరు అయితే చూడొచ్చు, మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఐడిల్ సెన్సార్ కోడ్ అయితే మనకైతే వచ్చింది. అది ఒకటి క్లీన్ చేసినా కూడా మనకి వర్క్ అయితే జరుగుతుంది, కానీ మళ్ళీ రిపీట్గా ప్రాబ్లం కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఫ్యూల్ ఇంజెక్టర్, ఈ థ్రోటల్ బాడీ మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నా. మీరైతే చూడొచ్చు, లోపల కార్బన్ అయితే ఉంది. నేను మన పళ్ళు తిక్కే బ్రష్తో నేను ఆ కార్బన్ అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీని ముఖ్యమైన ప్రాబ్లం వచ్చేసి 1 కిలోమీటర్ వెళ్ళడం ఆఫ్ అయిపోవడం అని అయితే అన్న వాళ్ళు అయితే చెప్పారు. 1 వీక్ ముందైతే మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. మనం అప్పుడైతే బిజీగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడైతే ఒక 3-4 డేస్ నుంచి అయితే కాల్ చేశారు. ఇవాళ అయితే మనం ఫ్రీగా ఉండి వర్క్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే BS6 బైకులు పట్టుకున్నామంటే ఇంకొక బైక్ అనేది పట్టుకోకూడదు. దీన్ని క్లారిటీగా నీట్గా అయితే చేయాలి. కాబట్టి మధ్యలో ఇంకో బైక్ అయితే పట్టుకోకూడదు. ఇక్కడ మీరైతే చూడొచ్చు, నా చేతిలో ఉన్నది ఐడిల్ సెన్సార్. అంటే ఇది, దీని లోపల ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది. మీరైతే గమనించండి, ఆ స్ప్రింగ్ కట్ అయిపోయినా, ఆ యాక్షన్ రాకపోయినా కూడా మనకి ఈ ఐడిల్ సెన్సార్ పోయింది అని అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా కొత్తవి చేంజ్ చేయకోకుండా ముందుగా ఒకసారి మనం క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పిన్ అయితే చూడండి, అది డ్యామేజ్ జరిగిన దానికి చిన్న స్ప్రింగ్ అయితే ఉంటుంది. మనకి ఆ స్ప్రింగ్ డ్యామేజ్ జరిగిన డైరెక్ట్ ఈ సెన్సార్ సింబల్ అయితే మనకు చూపిస్తుంది. ఐడిల్ సెన్సార్ ఫెయిల్ అయిందని. మనకి అటువంటి సమయంలో కంపల్సరీగా మనం ఆ ఐడిల్ సెన్సార్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫిట్ చేస్తున్నాను కదా. మనకి ఈ యాక్షన్ అనేది మీరు కాస్త జాగ్రత్తగా గమనించారంటే, నేను వేలుతో కిందకి నెట్టుతూ ఉంటే అది పైకి అయితే వస్తుంది. ఆ యాక్షన్ అనేది కంపల్సరీగా మనకి ఆ ఐడిల్ సెన్సార్కి అయితే రావాలి. మొత్తం థ్రోటల్ బాడీకి ఏవేవి కనెక్షన్లు ఉంటాయో అన్ని, ఫ్యూల్ ఇంజెక్టర్ అన్నీ నేనైతే ఓపెన్ చేసుకొని క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ చూపించిన కోడ్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించింది. మనకి పెట్రోల్ అనేది ఆవిరి కాకోకుండా ఉండటానికి ఈ సెన్సార్ అయితే, దీన్ని కూడా నేనైతే క్లీన్ చేసుకుంటున్నా. మీరైతే చూడొచ్చు, మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేయడం అయితే జరుగుతుంది. BS6 బైకులు కాబట్టి కాస్త జాగ్రత్తగా, అనుభవం ఉంటేనే టచ్ చేయాలి. ఏదైనా పొరపాటున ఇరిగిపోయేలా చేశారంటే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నా. బ్యాటరీ పెట్టి మళ్ళీ అయితే దాన్ని క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు ఎయిర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను కదా. బ్యాటరీ పెట్టి కనెక్షన్ పెట్టి కాస్త పెట్రోల్తో మనం ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. అలాగే థ్రోటల్ బాడీ మొత్తం అయితే ఫిట్ చేస్తూ ఉన్నా. థ్రోటల్ బాడీ అలాగే దానికి ఉన్న సెన్సార్లు ఓపెన్ చేశారంటే ఆ ఓరింగ్స్ అయితే ఉంటాయి, అవి ఎటువంటి సమయంలో కానీ డ్యామేజ్ జరగకుండా అయితే చూసుకోండి. అవి డ్యామేజ్ జరిగి ఎయిర్ లోపలికి పోయినా కానీ, లేదా ఎయిర్ బయటకు లీక్ అయినా కూడా కానీ మనకి స్టార్టింగ్ ట్రబుల్ రావడం, బండి రన్నింగ్లో ఆగిపోవడం, ఇటువంటివన్నీ అయితే జరుగుతాయి. ఇక్కడ నా వేలు దగ్గర ఒక ప్యాకింగ్ కూడా కనిపిస్తుంది కదా, అవన్నీ డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తగా అయితే 1-2 సార్లు చూసుకుంటూ చెక్ చేయాలి. నేను ఐడిల్ సెన్సార్ అయితే ఫిట్ చేస్తున్నా. మీరైతే చూడొచ్చు, ఆ బోల్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాస్త పేస్ట్ అయితే పెట్టించాడు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో కాస్త పొడుగు అయితే వేసా, వేరే సెన్సార్వి. మళ్ళీ తర్వాత తీసేసి చిన్నవి అయితే వేస్తూ ఉన్నా. పొడి వేసి అవే ఫిట్ చేశారైతే అనుకోకండి, అవి అయితే తీసేసా. ఐడిల్ సెన్సార్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. టోటల్ థ్రోటల్ బాడీ అయితే క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత లోపల మనకి ఈ థ్రోటల్ బాడీ ఫిట్టింగ్ ఎక్కడైతే ఉంటుందో
అక్కడ కూడా కాస్త కార్బన్ అయితే ఉంది. హెడ్ మీద మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ నేను వేలు అయితే పెట్టి చూపిస్తాను, మీరు అయితే చూడండి. వేలు లోపల పెట్టగానే లోపల ఉన్న కార్బన్ అయితే మనకైతే వస్తుంది. ఇక్కడ కంపల్సరీ కార్బన్ అయితే ఉంటుంది, ఎందుకంటే బైక్ అనేది ఫైరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మనం బ్రష్తో క్లీన్ చేసుకొని థ్రోటల్ బాడీ ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. 3 కోడ్స్ అయితే చూపించింది. ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఒకటి పోయిందని చెప్పాను కదా, ఆ 3వ కోడ్ అనేది ముఖ్యమైనది. అది మనకి కంపల్సరీ చేసుకోవాలి. అన్నిటికంటే కాస్ట్ కూడా అదే. ఏంటి అన్నది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి చెప్తా. ఇక్కడ వరకు ఎవరైనా చూశారంటే కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇటువంటి ఫుల్ వీడియోస్ మీకు BS6 వెహికల్స్ గురించి పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు లైక్ చేశారంటేనే నాకు ఫుల్ వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ వీడియోస్కి అనేది మనకి అంత లైక్స్ వ్యూస్ రావడం లేదు కాబట్టి నేను వాటిని అంతగా పట్టించుకోవడం లేదు ఫుల్ వీడియోస్ చేయడానికి. కాబట్టి మీరు కాస్త సపోర్ట్ ఇచ్చారంటే కంపల్సరీగా నేను ప్రతిదీ ఫుల్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఫస్ట్ కోడ్ ఏదైతే చూపించిందో అది దానికి కనెక్షన్లు అయితే మనకు ఉంటాయి. ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మనకి కనెక్షన్ అయితే ఉంటుంది. మనకి పెట్రోల్ అనేది ఆవిరి కాకుండా ఈ సెన్సార్ చేసే పని ఏమిటంటే పెట్రోల్ అనేది ఆవిరి అయ్యి వాతావరణాన్ని కలసకోకుండా అదైతే ఆపుతుంది. వేస్ట్ కాకుండా వృధా కాకుండా మనకి పెట్రోల్ అనేది ఆదా చేయడానికి ఈ సెన్సార్ దాని వెనక ఉన్న బాక్స్ ఉంది కదా, ఈ 2 అనేది పని చేస్తాయి. 3వది చెప్పా కదా, అదే క్రాంక్ పొజిషన్ సెన్సార్. ఈ మ్యాగ్నెట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా, ఆ మ్యాగ్నెట్ లోపల అయితే ఉంటుంది. మనకి బైక్ సరిగా స్టార్ట్ కాకపోయినా కూడా స్టార్టింగ్ ట్రబుల్ అనేది సెల్ఫ్ లేట్గా స్టార్ట్ అవుతున్న BS6 వెహికల్లో మనకి ఈ సెన్సార్ అన్నది ప్రాబ్లం ఉంది అని అయితే మీరు అర్థం చేసుకోలేదు. దీన్ని డైరెక్ట్గా చేంజ్ చేయకోకుండా మ్యాక్సిమం అయితే ఇదైతే ఫెయిల్ కాదు, ఏదో ఒక వెహికల్లో తప్పితే. మీరు ఇందాక డస్ట్ అయితే చూశారు కదా, అక్కడ ఎంత డస్ట్ ఉందంటే ఆ డస్ట్ వల్ల వచ్చేసి మనకి ఈ సెన్సార్ అనేది సిగ్నల్ అయితే చూపిస్తుంది. కాబట్టి ముందుగా దీన్ని మనం కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మ్యాగ్నెట్లో ఎప్పుడైతే ఈ దుమ్ము అయితే ఉంటుందో ఆ పవర్ అనేది అంత పర్ఫెక్ట్గా సప్లై అనేది కాదు. ఈ లోపల మ్యాగ్నెట్లో చూడండి, మనకి ఈ లోపల మనకి ఆ మ్యాగ్నెట్ కాయిల్స్ అన్నీ అయితే టచ్ కానట్ట పవర్ అయితే జనరేటర్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంత దుమ్ము ఉండడం వల్ల మనకి ఆ పవర్ అనేది సరిగా అనేది సర్క్యులేషన్ అనేది కాదు. కాబట్టి క్రాంక్ పొజిషన్ సెన్సార్ అంటే మనకి దీనిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా హోండా యాక్టివా BS6 బైక్లలో చూపించే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇందాక బయట క్లీన్ చేశాను కదా, ఇప్పుడు లోపల కూడా చూడండి డస్ట్ అయితే ఉంది. మళ్ళీ దీన్ని నేను పైన అయితే క్లీన్ చేస్తున్నాను కదా, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని ఏమాత్రం డస్ట్ లేకుండా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎయిర్ గన్నుతో నేనైతే క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెట్లో ఎంటీ పేపర్ అయితే దిగుతున్నా, ఎందుకంటే ఆ డస్ట్ అనేది దానికి అతుక్కొని ఉంది. మనకి ఫ్రీగా క్లీన్గా ఉండాలి. మళ్ళీ ఎక్కువగా లైన్స్ పడేలా కాకుండా డస్ట్ పోయేలా అయితే నేనైతే తిక్కి పెట్రోల్తో కడగడం అయితే జరుగుతుంది. దీన్ని మీరైతే చూడొచ్చు. నీట్గా పెట్రోల్ వేసి కడుక్కోవడం జరుగుతుంది. మొత్తం వీడియో లెంత్ వస్తుంది అనే ఉద్దేశంతో అంత అయితే చూపించడం లేదు. మీకు బేసిక్స్ అర్థమైతే మ్యాక్సిమం ఇక్కడి వరకు అయితే చూసేది చాలామంది మెకానిక్లు అయితే చూస్తూ ఉంటారు. మీకు బేసిక్స్ అర్థమైతే చాలు అనే ఉద్దేశంతో నేను చూపించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు మొత్తం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వీటికి దుమ్ము పట్టిందంటే కంపల్సరీగా మనకి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సెన్సార్ అయితే ఎక్కువగా ఫెయిల్ అయితే కాదు. ముందుగా దీన్ని అయితే క్లీన్ చేసుకుంటే మనం అయితే సరిపోతుంది. నేను మొత్తం అయితే క్లీన్ చేసాను, మీరైతే చూడొచ్చు. పైన ఎంటీ పేపర్తో కూడా టచ్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే అందులో దుమ్ము అనేది మనం క్లీన్ చేసినా పోలేదు కాబట్టి లైట్గా ఎంటీ పేపర్తో చుట్టూ రౌండ్గా అయితే లైట్గా టచ్ చేసి క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది, ఆ సింబల్ వస్తుందా, మాల్ ఫంక్షన్ లైట్ సింబల్ వస్తుందా, మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆఫ్ అవుతుందా లేదా అంతా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాం. ఇప్పటికి 3 సెన్సార్ల గురించి నేను చూపించడం అయితే జరిగింది. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ BS6 సెన్సార్ల గురించి నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నా, మీరైతే చూడొచ్చు. పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆ మాల్ ఫంక్షన్ లైట్ కూడా వెంటనే అయితే వెళ్తుంది. మనకి ఎటువంటి సింబల్ అయితే చూపించడం లేదు. మనకు ఆ సింబల్ చూపించడం లేదంటే క్లియర్ అయినట్టు మనం అయితే అర్థం చేసుకోవాలి. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిందంటే ఆ సెన్సార్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. కస్టమర్ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆఫ్ అవుతుంది అని బైక్ అయితే మనకు చెప్పారు కదా, ఒక 4 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళడం అయితే జరిగింది. 4 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ తిరిగి 4 కిలోమీటర్స్ వచ్చాం. మొత్తం టోటల్ 8 కిలోమీటర్స్ అయితే తిరిగాం. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే చూపించలేదు. ఆ మాల్ ఫంక్షన్ లైట్ కూడా మళ్ళీ అయితే రాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.